దేవుని అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మరొక బ్లెస్డ్ డే, ఆశీర్వాదకరమైన దినాన్ని ప్రభు మనందరికి కూడా బహుమానంగా ఇచ్చి ఉన్నారు. ఈ లోకాన్ని ఈరోజు మనం చూడగలుగుతున్నామంటే దేవుని యొక్క అత్యున్నతమైన కృప అండి. దాంట్లో ఏ సందేహం కూడా లేదు కదా. ఈరోజు దేవుడు మనతో ఆయన యొక్క మాటలు వినిపింపబోతూ ఉన్నారు. మీ యొక్క గ్రంథాలు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము, సామ్ చాప్టర్ 27 వర్స్ 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. Though my father and mother forsake me, the Lord will receive me. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఒక వ్యక్తికి ఎవరు అంటే తల్లి లేదా తండ్రి కదా. వీళ్ళిద్దరి తర్వాతనే ఎవరి ప్రేమైనా ఉంటుంది. అది భర్త ప్రేమ కావచ్చు, అది స్నేహితుడి ప్రేమ కావచ్చు, అది ఇంకా బంధువుల ప్రేమ కావచ్చు, లేదా సిబ్లింగ్స్, మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ప్రేమ కావచ్చు. సో ఈ ప్రేమ కంటే పర్ఫెక్ట్గా, ఈ ప్రేమను మించిన ప్రేమ, ఈ లోక సంబంధంగా నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క ప్రేమను మించిన ప్రేమ ఈ లోకం వరకు ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు. దాంట్లో నో డౌట్. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు, భక్తుడు అయినటువంటి దావీదు చెప్తున్న మాట ఏంటి అంటే, నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచిపోయినా నా యేసయ్య, నా దేవుడు నన్ను చేరదీయును అనే మాట వాడుతున్నాడు. అంటే ద బెస్ట్ లవ్ హూ ఈజ్ గివింగ్ టు ఇన్ దిస్ వరల్డ్. ఎవరైతే మంచి అద్భుతమైన ప్రేమను మనకిస్తున్నారో వాళ్ళు కూడా మర్చిపోయిన, వాళ్ళు కూడా వదిలేసిన, వాళ్ళు కూడా తృణీకరించిన మన యేసయ్య ఏం చేస్తాడు? మనల్ని చేరదీస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా ఈరోజు నువ్వు ఎవరి ద్వారానో వెలివేయబడ్డావేమో. నీ తల్లిదండ్రులు, నీ కన్న బిడ్డలు, నిన్ను ప్రేమించాను అని చెప్పినటువంటి ప్రేమికులు, ప్రియురాళ్ళు, ప్రియులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అన్నదమ్ముళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బహుశా నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చేమో. అందరూ కూడా నిన్ను తృణీకరించి వెళ్ళగొట్టొచ్చేమో మేబీ. కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఏం చేస్తాడట? చేరదీస్తాడట. ఈ లోకం నిన్ను తృణీకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను తృణీకరించట్లేదు. హల్లెలూయా. ఈ లోకం నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడట. హల్లెలూయా. వాళ్ళు ఏ కారణం చేత అయినా నిన్ను తృణీకరించవచ్చు. ఎప్పుడు తృణీకరిస్తారండి? నీ వల్ల వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు కదా. నీ వల్ల వారికి ఏ నయా పైసా లాభం లేనప్పుడు మనుషులు సాధారణమైన బుద్ధి ఏంటంటే నిన్ను పట్టించుకోరు, నిన్ను వదిలేస్తారు, నిన్ను బయటికి వెళ్ళిపోమంటారు. నీ యొక్క క్వాలిఫికేషన్ లేనప్పుడు నిన్ను తృణీకరిస్తారు. నీకు ధనం లేనప్పుడు నిన్ను తృణీకరిస్తారు. నువ్వు ఆరోగ్యంగా లేనప్పుడు నిన్ను తృణీకరిస్తారు. నీ వలన వాళ్ళకి నష్టం వస్తుందని తెలిసినప్పుడు నిన్ను తృణీకరిస్తారు, వెళ్ళగొడతారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ వల్ల ఏ నష్టం వచ్చినా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నీ వల్ల ఏ ఇబ్బందులు నాకు వచ్చినా, దేవుడు అంటున్న మాట, నీ వల్ల ఎటువంటి సమస్యలు నాకు వచ్చినా నిన్ను విడవనయ్యా, నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను దేవుడు చేరదీస్తానంటున్నాడు. వదిలేసే లోకంలో దేవుడు నిన్ను చేరదీయబోతున్నాడు. బాధపడకు సహోదరి సహోదరులారా, కృంగిపోకండి. దేవుడు నిన్ను చేరదీయబోతున్నాడు. దేవుడిని పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఏ స్థితిలో ఒంటరి అని అనుకుంటున్నావేమో మేబీ ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, అమ్మా నేను ఉన్నాను, నిన్ను నేను చేరదీస్తానని. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో జీవించు. దేవుని రక్షణ నీకుంది, ఆయన కాపుదల నీకుంది అనే ధైర్యము నీలో ఉంచుకొని నువ్వు జీవించు. ప్రార్థిస్తాను. ప్రార్థనలందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడ స్తోత్రాలనైనా. అవును ప్రభువా, ఈ లోకము అంతా విడిచిపోయినా నీవు మాత్రం మమ్మల్ని విడవనంటున్నావు.
మమ్మల్ని చేరదీస్తానంటున్నావు, మమ్మల్ని తృణీకరించిన ఈ లోకము నేను నీకున్నానంటున్నావు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ లేఖనాన్ని స్థిరపరచండి. బహుశా ఒంటరిపోయిన పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారేమో నాయన. అందరి ద్వారా తృణీకరించబడిన వ్యక్తులుగా, వెలివేయబడిన వ్యక్తులుగా, నిందించబడుతున్న వ్యక్తులుగా తండ్రి వారు ఉన్నారేమో. వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. సహాయము దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. మీరే వారిని తండ్రి నడిపించండి ప్రభువా. ఎస్ లార్డ్. ఈ యొక్క తండ్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి, ప్రతి వ్యాధి నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, పరిచర్యల విషయంలో, వారు చేస్తున్న ప్రతి విషయంలో కృపా సహాయం దయచేయమని నాయన. ఈ రోజున ప్రతి ప్రయాణంను క్షేమంగా మార్చమని నాయన. ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి నూరంతల ప్రతిఫలమును దయచేయమని, సమాధానంతో నెమ్మదితో వారందరినీ నింపమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.